రామాయణంలో శ్రీరామచంద్రుడి గురించి మనం చాలా సౌమ్యుడిగా, రాముడు మంచి బాలుడు, తండ్రి మాట జవదాటని వ్యక్తిగా, భార్య కోసం ఆయన ఎంత బాధపడ్డాడు, భార్య మీద ఎంత ప్రేమ చూపించాడు, ఇలా చాలా కరుణ వాత్సల్యం అనే చాలా లక్షణాలు మనం శ్రీరామచంద్రుడిలో చూస్తామండి. కానీ అదే శ్రీరామచంద్రుడు అవసరం అయినప్పుడు చాలా మందిని పరలోకానికి పార్సల్ చేశాడు ఆయన. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది మునీశ్వరులు, ఋషులు అక్కడున్న పరిస్థితుల రీత్యా లోక కళ్యాణం కోసం పెద్ద పెద్ద యజ్ఞాలు దేవుడి కోసం చేస్తూ ఉంటే, ఆ యజ్ఞాల్లో అక్కడున్న రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ఆ పశువులను చంపేసిన ఆ రక్తం, మాంసం అందులో వేసి దాన్ని కలుషితం చేసి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవాడు. అలా ప్రయత్నించే వాళ్ళనే శ్రీరామచంద్రుడు చాలా మంచోడు. ఆయన ఆ తండ్రి అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ తప్పుడు పని చేసే వాళ్ళని శిక్షించడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించేవాడు కాదు. రామాయణం ప్రకారం చాలా మంది రాక్షసుల్ని పరలోకానికి పార్సల్ చేసేసిన చరిత్ర. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా సేమ్ ఆ రాక్షసులకి బిహేవ్ చేస్తుందండి. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ఏ గొప్ప యజ్ఞాన్ని, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నాశనం చేయడానికి రాక్షసులుగానే నీచంగా ప్రయత్నిస్తున్నారండి. కొన్నిసార్లు చాలామంది అడుగుతున్నాను, నన్ను రాజేష్ ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు, అంత కోపంగా మాట్లాడతావు ఎందుకని. నేను జనరల్గా అందరు విశ్లేషకుల్లా అది ఖండిస్తున్నాను, ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది, దాన్ని మేము ఇలా ఖండాల ఆ టైప్ మాట్లాడలేను నేను. ఎక్కడన్నా ఒక అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏట్రా ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత అన్యాయంగా, కేవలం అధికారం కోసం ఎందుకు ఇన్ని అన్యాయాలు చేస్తున్నారు, ఎందుకు ఈ రాంగ్ ట్రాక్ పడుతున్నారు వీళ్ళనే ఆ బాధలో నుంచి ఆటోమేటిక్గా కొన్ని మాటలు తన్నుకొచ్చేస్తాయండి. అయితే ఈరోజు మీకు ఒకే ఒకటి అప్పుడెప్పుడో సినిమా వచ్చింది. ఆ సినిమాలో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్ యథాతథంగా ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఒకసారి ఆ సీన్ ఏంటో ముందుగా మీకు చెప్తాను. అందులో అర్జున్ గారు, ఆయన చాలా నిజాయితీపరుడు. ఒకరోజు సీఎం అనేది జరుగుతుంది ఇంటర్వెల్ వరకు. తర్వాత ప్రజలందరూ వచ్చి లేదు మీరే బాగా పరిపాలించారు, ఖచ్చితంగా మీరే ఉండాలి అని అర్జున్ గారిని సీఎంగా నెగ్గిస్తారు. ఎలా? జగన్మోహన్ రెడ్డి గారిని 19 నుంచి 24 దాకా చూసి అయ్యి బాబా అసలు జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ 164 సీట్లు ఇచ్చి ఎలాగైతే తెచ్చుకున్నారో సేమ్ అలాగే ఆ ఒకే ఒక్కటి సినిమాలో కూడా అర్జున్ గారిని గెలిపించుకుంటారండి. గెలిపించిన తర్వాత అరే ప్రజలు నా మీద ఎంత నమ్మకం పెట్టుకుని గెలిపించారు, ఖచ్చితంగా వాళ్ళకి మంచి పని చేయాలి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా తలమునకలు అయిపోయి ఉంటాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ వైసీపీ పార్టీ లాంటి రఘువరన్ ఉంటాడు విలను. అతనేం చేస్తుంటాడు? కుల విద్వేషాలు రేపటం, కులాల గొడవలు రేపటం, లేదా ధర్నాలు రాస్తారోకోలు అంటాం, లేదా అక్కడక్కడ బాంబులు పెట్టించడం, గవర్నమెంట్కి అసలు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. అర్జున్ గారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. చివరికి అర్జున్ గారు తల్లిదండ్రులు కూడా చంపిస్తాడు. అయితే అన్నీ చూసిన అర్జున్ గారు అబ్బాయి వీటితో ఇలా ఉంటే ఇక రాష్ట్రాన్ని ముందుకెళ్ళలేడు, సరే ఏదో చేద్దాం రా అని చెప్పి పిలిపిస్తాడు. పిలిపించి కూర్చోబెట్టి ఒక 4 మాటలు మాట్లాడతాడండి. ఆ 4 మాటలు జస్ట్ మీకు వినిపిస్తాను, చూపించడానికి అవదేమో. నేనుగా వచ్చి సీట్లో కూర్చోలేదు, నీ దగ్గర నుంచి లాక్కోలేదు. లక్షలాది మంది ప్రజలు నా ఇంటికి వచ్చి నేను వాళ్ళకి మంచి చేస్తానని నవ్వి నాకు ఓట్లు వేసి ఇక్కడ కూర్చోబెట్టాను. నేను వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు అడ్డుపడుతున్నావు. జై నిక్షేపంగా జై, నేనే వద్దలేదే. వదల్లా చెడగొడుతున్నారు. మీరంతా గవర్నమెంట్ ఎలా పడగొట్టాలని ఆలోచించే తెలుగులో 100వ భాగం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించినట్టయితే మన దేశం ఎంతో ముందుకెళ్ళింది. ఎప్పుడు చూసినా సమ్మెలు, బంధులు, కులకషంలో, కాపులను ఏదో ఒక సమస్య లావుదిస్తూనే ఉన్నా. నేను ప్రజల గురించి ఆలోచించినా ఎక్కడ బాంబులు పెడుతున్నారని మీ వెనక తిరగనా? మొదటి నుంచి నువ్వు నా మీద నిందలు వేస్తూనే ఉన్నావు. పోలీసులు నీ చేతుల్లోనేగా కేసు పెట్టు, విచారణకు కమిషన్ వెయ్యి, నిరూపడితే ఉరి శిక్ష వెయ్యి. నేనే వద్దలేదే. చట్టం నుంచి ఒక రాజకీయ నాకు ఎలా తప్పించుంటాడో నాకు తెలుసు. నువ్వు నా దగ్గర తప్పించుకోలేవు. సేమ్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అంతా అదే చేస్తున్నారండి. ఇప్పుడు మన రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు వచ్చారు. ఆయన గతంలో ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ఆయన హైదరాబాద్కి వచ్చాడు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దానివల్ల ఎంత అభివృద్ధి చెందింది, అక్కడ ఉన్న సైబర్ సిటీ, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి అవకాశాలు, ఎన్ని జీవితాలు బాగుపడాయి అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు అమరావతి, మనం విడిపోయి ఉన్నాం రాష్ట్రం, అమరావతి ఇప్పుడే నిర్మాణంలో ఉంది. ఇలాంటప్పుడు అలాంటి పెద్ద పెద్దలు అసలు రారు మామూలుగా. అయితే లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా రాష్ట్రం, ఇప్పుడు మేము వచ్చి ఏం పెట్టుబడులు పెడతాం, లేకపోతే ఇప్పుడు మేము అక్కడికి వచ్చి ఏం చేస్తాం అంటారు. కానీ ఇక్కడ విడిపోయిన రాష్ట్రం కాదు వాళ్ళు చూసింది, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ అండ్ ట్రాక్ రికార్డ్. ఆ ట్రాక్ రికార్డ్ చూసి చంద్రబాబు నాయుడు గారి కోసం బిల్ గేట్స్ గారు వచ్చారు ఈ రాష్ట్రానికి. వస్తే ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారండి, ఈ రాక్షస నా కొడుకులు వీళ్ళు ఎలాంటి ప్రచారం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఆయన రావడం వల్ల మన రాష్ట్రానికి మంచే, కానీ ఆయన రావడం వల్ల ఏమీ నష్టం లేదండి. కానీ ఆ యజ్ఞాల్లో ఎలాగైతే రాక్షసులు ఆ మాంసాన్ని, రక్తాన్ని వేసి యజ్ఞాన్ని ఎలాగైతే నాశనం చేయాలనుకున్నారో, ఇప్పుడు ఈ వైసీపీ రాక్షసులు కూడా సేమ్ అదే చేస్తున్నారండి. వీళ్ళకి చెక్ పెట్టాలండి. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చేసే ద్రోహం. ఎందుకు చెప్తున్నాండి ఇదంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విదేశాలు వెళ్ళారు, కొన్ని లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు తీసుకొచ్చారు, కొత్త కొత్త కంపెనీలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ జరగకుండా అడ్డుపడాలి.
ఇవన్నీ జరగకుండా అడ్డుపడితేనే రేపు జగన్ కొట్టేస్తారు. లేదంటే ఇవన్నీ జరిగిపోతే ప్రజలందరూ కూడా అభివృద్ధిలోకి వెళ్ళిపోతే ఇక మేమిచ్చే 30 రూపాయలు ఎవరు తీసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డికి ఎవరు చూస్తారని ప్రజలకి న్యాయం జరగనివ్వట్లేదండి. ఉద్యోగాలు రానివ్వట్లేదు, వాళ్ళు అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడం అంటే మీకు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నాడండి జగన్, నేను వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా ఖాళీ చేస్తాను, నేను వచ్చిన తర్వాత మీ అందరినీ అల్లగొడతానని పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళని బెదిరించాడు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే. ఏమంటే అది రాష్ట్ర ద్రోహం అండి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడటం అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేయడం కదా. చాలా పెద్ద కేసులు పెట్టాలండి వీళ్ళ మీద. ఇలాంటి వాళ్ళు ఉపేక్షించకూడదు. ఒకే ఒక్కటి సినిమాలో, అది సినిమా కాబట్టి అర్జున్ గారు ఏదో చిన్న స్ట్రాటజీ చేసి లేపేస్తారు. ఇది సినిమా కాదు కాబట్టి ఇక్కడ ఎవరిని ప్రాణాలు తీయరు కాబట్టి. కానీ రాజకీయాల నుంచి మాత్రం ఈ వైసీపీని, ఈ కుట్రలను మాత్రం ఎలిమినేట్ చేయాలి. వీళ్ళు రాజకీయాల్లో ఉండడానికి 1% కూడా అర్హులు కాదు. ఏం మాట్లాడుతున్నారండి బిల్ గేట్స్ గారి గురించి? ఇప్పుడు జనరల్గా కొద్దిమందికి దురదృష్టం లేకపోతే ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల వైకల్యంతో పుడతారు. ఇప్పుడు వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు అంటున్నారు. అంటే ఓ దేవుడు మనకు ఒక వైకల్యం పెడితే ఇంకొక చోట చాలా స్ట్రాంగ్ మైండ్ కానీ లేదా ఏదో ఒకటి స్ట్రాంగ్ ఇస్తారటండి. కాబట్టి ఆ విభిన్న ప్రతిభావంతుల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. కానీ వీడు మాత్రం వైకల్యం అంటే బుద్ధి వైకల్యం. బాహుబలి సినిమాలో చెప్తాడు కదండి, నీ బుద్ధి వంకర అనేది సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది, కట్టప్ప చెప్తాడు. మీరు రాజు కాకపోవడానికి కారణం మీ అవిటి చెయ్యి కాదు ప్రభు, మీ అవిటి బుద్ధి, మీ వంకర బుద్ధి. ఆ వైకల్యం ఉంది. మనిషి ముఖమే అసలు వాస్తు ఉండదు. వీడి ముఖంలో వాస్తు లేకుండా ఏదో ఒక దరిద్రుల్లో ఉంటాయి వీడి ముఖం చూస్తే. ఉదయమే లేచి వీడి ముఖం చూస్తే ఆ రోజు ఖచ్చితంగా ఏదో నష్టం జరుగుతుంది మనకు. కానీ ఇలాగ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ వీడి ముఖం చూస్తే వీడి అమ్మ పని అవ్వదు, సర్వనాశనం అయిపోద్ది అన్నట్టు ఉంటాడు. అంత దరిద్రుడిలో నిష్ఠ దరిద్రుడు అనే ఓ పదం ఉంటుంది. అసలు ఆ పదవి ఎందుకు సృష్టించారా అనుకున్నాను, వీడి గురించి అయి ఉంటుంది. ఆ నిష్ఠ దరిద్రుడు అనే పదానికి యాప్ట్ అయ్యే వీడు బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే జగన్ గారు ఇచ్చారు, అంటే మొత్తం స్క్రిప్ట్ వచ్చింది మొత్తం వైసీపీ వాళ్ళందరికీ, మీరు ఇలా మాట్లాడండి, ఇలా తిట్టండి, వచ్చిన వాళ్ళందరినీ తిట్టి పంపించండి. మన రాష్ట్రానికి ఎవరైనా ఒక మంచి వాళ్ళు వస్తే వాళ్ళని తిట్టి పంపించండి, వాళ్ళని అవమానించండి, మళ్ళీ ఈ రాష్ట్రం వైపు చూడకుండా చేయండి. ఈ రాష్ట్రం ఇలాగే నాశనం అయిపోవాలి తప్ప ఇది డెవలప్ అవడానికి లేదు అని. ఇది రాష్ట్రద్రోహం, దేశద్రోహం కూడా. ఓ రాష్ట్రాన్ని నాశనం చేయడం అంటే దేశాన్ని నాశనం చేయడమే కదా. దేశద్రోహులు నా కొడుకులు అందరూ. అలాంటి నిష్ఠ దరిద్రుడు వీడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు, సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు, ఆర్టీజీఎస్ ఫలితాలను ఆయన వివరించబోతున్నారు చంద్రబాబు. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాలు చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి, అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుల చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలను లెక్కగట్టి దాన్ని, ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత అనారోగ్యాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాడని నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు ఈ నిష్ఠ దరిద్రుడు. మళ్ళీ ఎలా చెప్తున్నాడు, పైనుంచి ఇలా కిందకి చెప్తున్నాడు. అంత దరిద్రుల్ని మరి ఆ జగన్ ఒక్కడే భరించగలడండి. అతను ఒక్కడే మెయింటైన్ చేయగలడు ఇలాంటి వాళ్ళని. నోటికి ఏదొస్తే అది వాగేయటమే, నోటికి ఏదొస్తే చెప్పేయటమే. మీకు గతంలో గుర్తుందండి, ఒకసారి ఈ ఏదో మాటలు వినే ముందు మీకు గతంలో ఒకటి గుర్తు చేస్తాను రండి. మీకు ఈ ఫోటో గుర్తుందండి? ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మీదకి ఇక్కడికి రజనీకాంత్ గారు వచ్చారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్ గారు అధికారంలో ఉన్నాడు. ఆయన కార్యక్రమానికి వచ్చి ఆయన రాజకీయాలు ఏం మాట్లాడలేదు ఆ రోజున రజనీకాంత్ గారు. ఇప్పుడు ఈ సభలో ఇక్కడ ఈ సంచలన ఈ ఫ్లాగ్స్ అంతా చూసేటప్పుడు రాజకీయం మాట్లాడాలా అనిపిస్తుంది, కానీ అనుభవం వద్దురా రజని, జాగ్రత్త, రాజకీయ ఇక్కడ మాట్లాడొద్దు అని అనుభవం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి ఉన్న వాస్తవాలు ఎప్పుడంతే. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, అలాంటి లీడర్ ఉండాలి, విజనరీ లీడర్. ఆయన ఏదన్నా ఒకటి ముందుగా ఊహించగలుగుతాడు, గొప్ప లీడర్ అనేసి ఆయన గురించి నాలుగు మంచి మాటలు ఎప్పుడు ఉన్న మాటలే. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల నుంచి నా మిత్రులు, 30 ఏళ్ళు. ఆయనతో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా జ్ఞానం పెరిగింది. ఆయన విషన్ జనాలకు వచ్చి ఎంత మంచిది చేయాలి అని 24 అవర్స్ సర్వతా అదే ఆలోచన. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి, ఈజ్ అ విజనరీ. అది భరించలేకపోయాడు జగన్. అయ్యి బాబు, ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని మెచ్చేసుకున్నారు. జనం అందరూ ఆ నిజం తెలిసేసుకుని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి 24లో గెలిపించేస్తారేమో అర్జెంటుగా తిడుచండి ఆయన్ని, ఎవరిని, రజనీకాంత్ గారిని. అంటే అప్పుడు ఉండేవారు కదండి కుక్కల కన్నా దారుణంగా ఉసుకో అంటే తీసుకొని వాళ్ళు ఏమేమి మాటలు మాట్లాడారో ఒక ఇద్దరిని మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈవేళ వీళ్ళు ఊరికే బిల్ గేట్స్ని తిట్టట్లేదండి, వీళ్ళ స్టైల్ ఇది, వీళ్ళ స్ట్రాటజీ.
ఎవరన్నా ఒక మంచోడు వచ్చి ఒక మంచి మాట చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అతను నా చెప్పినోడిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేయాలి, అతన్ని తిట్టేయాలి, అతన్ని బదనాం చేసేయాలి. ఏం దరిద్రం రా బాబు ఇది. ఆ రోజున రజనీకాంత్ గారి గురించి ఏం మాట్లాడండి వీడు? మేము వచ్చేది ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధన బాగుంటుంది, వీడి పిండ కూడా బాగుంటుంది అని చెప్పి. అతను కూడా రామగారు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా. ఈ రజనీకాంత్ శాల్వాలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ ఆయన పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి. ఏమంటే రజనీకాంత్ గారిని ఆయన లైఫ్లో ఎవడు అలా మాట్లాడి ఉండడండి. అందరూ రెస్పెక్ట్ చేస్తారు ఆయన్ని. ఆంధ్రాలోనే కాదు, తమిళనాడులోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా రజనీకాంత్ గారిని రెస్పెక్ట్ చేస్తారు. ఈవెన్ ఆయన ఎవరో షారుఖ్ ఖాన్ లాంటి కింగ్ ఖాన్ కూడా బాలీవుడ్ని షేక్ చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తులు కూడా రెస్పెక్ట్ చేస్తారు ఈయన్ని. మొన్న ఈడు ఏమన్నాడు, పక్క రాష్ట్రం హీరో, ఇక్కడ జీరో అన్నాడు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం అక్కడికి వెళ్ళాడు ఈయన. ఏమండి ఇక్కడేమో రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు, కానీ అక్కడేమో జగన్మోహన్ రెడ్డి విజయ్ గారి దగ్గరికి, సూర్య గారి దగ్గరికి, కార్తీక్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి అదేదో పెద్ద గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకున్న దరిద్రులేడు.